ఆడు అమ్మలకి వచ్చి ఇక్కడ ఆశ్రమం పెట్టి చేస్తూ ఉంటే ధర్మంలో పోదాం. ఆ బిడ్డను లైంగిక వేధింపులు ఏమైనా చేసిండని చెప్పిందా మీ బిడ్డ నీకు? అవన్నీ బయట దాకా చెప్పారు కానీ కొన్ని కాల్స్ ఉన్నాయి. కాల్స్ ఉన్నాయి. అయితే నేను కోపం చేసి గుంజుకొని ఇంటేనే అవి రుద్రస్వామి గారికి ఇవ్వాలనుకుంటున్నాం. ఆయన ద్వారా మీరు ఏమైనా తెలుసుకుంటే ఆయన ద్వారా తెలుసుకోండి. తల్లి అసలు అఘోరి మీ ఇంటి వరకు వచ్చింది అయితే ఓకే, ఆ అమ్మాయి తను ఎక్కడ కలిసింది ఏంటి, బయట ఏం మాయ మాటలు చెప్పాడు? ఎందుకంటే 2 రోజుల తర్వాత ఈ అమ్మాయి గురించి తెలిసిన తర్వాత బయటకు రావడం జరిగింది. మీతో ఏమని చెప్పింది అమ్మాయి ఇప్పుడు తనకి? తల్లి నేను పెద్ద మనుషులు లెక్క. ఇప్పుడు పిల్లలు తండ్రికి కానీ మేనమామ కానీ నేను ఇలా చెప్తున్నా చెప్తారా తల్లి? ఫస్ట్ చెప్పారు కదా. నేను అమ్మ రూపం ఆమె కానీ తండ్రి లేడు అమ్మాయి, ఆమె కానీ నేను కానీ. అయితే ఏమందంటే మా అమ్మయ్య ఇట్లా జనవరి 1 ఇదే చెప్తున్నాను, జనవరి 1 రోజున హ్యాపీ బర్త్డే అని చెప్పి కేక్ పట్టుకొచ్చి ఇవన్నీ వేసిండు తతంగాలు. మరి ఇవన్నీ వేసినావు ఓకే, నువ్వు దీక్షిస్తున్నావు ఏమిస్తున్నావు నాదే లేదు. మరి పసుపు కొమ్మ ఏంటిది అంటే ఈ అమ్మాయి ఏమందంటే భయపడి మా అమ్మాయి నేను తర్వాత చెప్తా అంటే సైడ్కి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఏంది బిడ్డ ఇది అంటే ఇట్లా నన్ను మంచిగా చూసుకుంటా అన్నాడు. ఇట్లా చేస్తానంటే మొగడగా ఏం మంచిగా చూసుకుంటాడు. శ్రీనివాస్ తోడు మాట్లాడినారండి సార్ తల్లి. ఇప్పుడు ఆల్రెడీ ఆమె ట్రాన్స్జెండర్ అని అందరికి తెలిసిన విషయం. మీరు ఎట్లా మొగ్గోడు అని చెప్పేసి మీరు ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు కాదనే కదా ఇప్పుడు నేను చెప్పేది. ఏం తల్లి మొగోడు అని చెప్తున్నాను నేను. చేసుకున్న తర్వాత కూడా మీరు ఇంటికి రానిచ్చినప్పుడు ఇంటికి వాళ్ళు రానిచ్చారు తల్లి, ఇంటికి వాళ్ళు రానిచ్చారు. మా ఇంటి దగ్గర రాలే, ఫోన్ మాట్లాడి నేను మాట్లాడినప్పుడు మీరు ఎందుకు హెచ్చరియలేదు? మీరు ఇన్ని నెలలు అవుతున్నా మీరు ఒక ఫోటో వచ్చింది, కాలభైరవ చిత్రపటం ఒకటి వచ్చింది, అది ఎవరు మీకు ఇచ్చిందా? అవును ఇచ్చిండు. ఏం చెప్పిండు? ఆ టెంపుల్ కానే ఇచ్చేసి. అది మీ ఇంట్లో ఉందా? నా దగ్గర ఉంది తల్లి. పెళ్ళైన తర్వాత మీరు కలిసారా? రుద్రస్వామికి రిసీవ్ చేస్తామని చెప్పేసి. అట్లా కాదు అంకుల్, మేము ఏమంటున్నామంటే ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళైన ఫోటోలా ఆ రుద్రస్వామి ద్వారా అన్ని ఉన్నాయి తల్లి, అన్ని ఉన్నాయి. ఫోటోలు ఉన్నాయి, వాయిస్ రికార్డ్స్ అన్ని ఉన్నాయి. ఆ రుద్రస్వామి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏది చేసినా కూడా భక్తిలో చేసి భక్తిలో తల్లి భక్తితోటే తల్లి, అంత భక్తితోటే తల్లి. లేకపోతే అంత చదువుకుంది, ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి అని చెప్తున్నారు. అంత చదువుకున్న ఆమె అలాంటి వ్యక్తిని నమ్మింది అంటే ఆమె కూడా రేపు ఏం చేసిందో తెలియదు తల్లి. ఇప్పుడు ఒకటి చెప్తా తల్లి. ఇప్పుడు ప్రియ చౌదరి మేడం ఉన్నది, ఆమె కూడా ఏమైనా అమ్మనే నమ్మింది కదా ముందుగాల. ఇప్పుడు ఆజాద్ అడ్వకేట్ సార్ కూడా ఉన్నారు, ఆయన కూడా ఈయనకు సపోర్ట్ చేసింది కదా తల్లి అని. మేము కూడా తల్లి అని మేము సపోర్ట్ అంటుంది కదా ఎవరికైనా. ఇప్పుడు అమ్మ రూపంలో ఉన్నప్పుడు అమ్మనే ముక్తాం కదా, అంతే. మేము అట్లనే అనుకున్నాం కానీ ఇట్లా చేస్తాడని ఏం తెలుసు కదా. ఇట్లా చేస్తుంది నాకు అంత సార్ తల్లి. నేను ఎప్పుడు మీడియా ముంగట రాలి, మేము ఒక పద్ధతి కొద్ది బతికిన వాళ్ళం. మీరు కూడా కొన్ని అర్థం చేసుకోలేదు తల్లి. తల్లి మీ మీడియా వారికి చేతులేసి నమస్కరిస్తున్నా. మేము ఒక పద్ధతి కొద్ది బతికడం ఒకటే తల్లి. ఈ అమ్మాయికి కానీ ఇంకో అమ్మాయికి కానీ ఎవరికి జరిగినటువంటి అన్యాయం ఇంకో అమ్మాయికి జరగదు అని శిక్ష పడాలి, కఠినమైన శిక్ష. పోలీస్ వాళ్ళు కానీ మీ మీడియా వాళ్ళ సహకారంతో ప్రైమ్ మినిస్టర్ ఎవరు తల్లి అవసరం లేదు తల్లి. ఒక్కటే మేము పంపించాం. ఎందుకంటే ఒకటే ఈ పిల్లకు జరిగినటువంటిది. అయ్యో మొన్న మీడియాలో చూసిన ఇంకో పిల్ల కూడా తాళి కట్టిండంట, మొగళ్ళకు కూడా కడుతుందంట. ఇక మీరు అన్నారు కదా తల్లి, నాకు తెలియదు. ఎందుకంటే మేము ఒక పద్ధతిగా పని చేసుకొని బతికడం. మాకు మీడియా ముంగట గిరి వచ్చి నేను ఫస్ట్ తల్లి. ఎందుకంటే ఈసోంటి నాకు కూడా ఏంటంటే ధర్మాన్ని కాపాడాలి, ఆడపిల్లలకు అన్యాయం జరగద్దు. నేను అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. మేము ప్రతి స్త్రీలో కూడా అమ్మవారిని చూసుకుంటా తల్లి. మీలో కూడా మాకు స్త్రీలన్న అమ్మవారన్న మాకు ప్రత్యేకమైన గౌరవం. అంకుల్ ఇంకొకటి ఇప్పుడు ఎప్పుడు చూసినా అఘోరి కార్లలో తిరుగుకుంటూనే ఉంటది. సో ఆమె కంటే ఒక నివాసము అనేది లేదు, ఏమి లేదు. 2 నిమిషాలు కూడా టైం ఇవ్వదు తల్లి. లేనప్పుడు మీ కోడలు అట్లా నమ్మింది. ఇప్పుడు తల్లి ఆమెకి ఏం చేసిందని మనం ఇట్లా తెలుసుకుంటాం తల్లి. మంచి వాళ్ళే ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము అమ్మానే మొక్కినాం, ఆమెను అత్త కూడా నమస్కరించినాం. మరి వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, ఆమె ఏం చేసిందని మనం ఏం చెప్పలేము తల్లి. శ్రీనివాస్ మీద మీరు లాస్ట్ అఘోరి మాత మీద కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారా? అదే అనుకుంటున్నా తల్లి. కాకపోతే ఒకటి ఏంటంటే మరి ఇక మీ రుద్రస్వామి కానీ కాదే తల్లి మీ మీడియా వాళ్ళ సహకారం ఉంటే ముందుకెళ్తాం. ఎందుకంటే ఇది మధ్యలోకి వెళ్తే మధ్యతరగతి కుటుంబాలు తల్లి భయపడేది ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు. మాతకి అంటే మంత్రాలు వస్తాయి, క్షుద్ర పూజలు చేస్తుంది, అందరినీ వశపరుచుకుంటుంది అని చెప్పి ఈ రోజు మీ కోడలు ముందుకు వచ్చారు. మీరు ముందుకు రావడం వల్ల మీకు కూడా రేపు ప్రమాదం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం తల్లి. ఎందుకంటే మరి అలా లైవ్ లో కూడా చెప్తుంది కదా, ఏమన్నా చేసిన వాళ్ళకి నేను మంత్రాలతో కొత్త కత్తున్నా, మిమ్మల్ని సవాల్ చేస్తా, మీరు అందరినీ నాశనం చేస్తా కొన్ని చూస్తున్నా కదా. అంతే తల్లి, అంతకు మించి అంతే భయం ఉంటుంది మాకు కూడా. గురువు గారు మొత్తానికి మీరు ఇంత బాధ్యత తీసుకున్నారు కదా, సో ఇప్పుడు ముఖ్యంగా వినండి. మీరు ఆ ఆడియో రికార్డు వినాల్సిన అవసరం ఉంది చాలా మందికి.
నన్ను మొబైల్ పెట్టనియండి. మీరు ఎక్కడ పెట్టాలి, నేను ఎక్కడ పెట్టాలి? ఇవ్వండి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధే, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నావు. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధే. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిషన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు అంతే. నీళ్ళెవరు వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ. చూసారా, మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన గారు అంగం సమర్పించాను పరమాత్ముడికి అని అంటాడు. ఆడవాళ్ళకి సంబంధించిన బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకున్నాడు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాడు, సనాతన ధర్మం అంటాడు, దీంట్లో సత్పురుషులందరినీ దింపుతాడు, నేను అఘోరి అని అంటాడు. కాబట్టి లీగల్గా వెళ్ళాలి, మనము సనాతన ధర్మాన్ని కాపాడాలి. నిజాలు మీకు నిర్ధారణ చూపించాను నేను. మీరందరూ చేయాల్సిన బాధ్యత, మీడియా వాళ్ళందరూ కూడా ఇది కొంచెం చాలా తొందరలో మనందరం పెద్ద ఎత్తున ఇలాంటి నిర్ణయాలు తొందరగా తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను హైకోర్టుకి వెళ్తున్నాము, హైకోర్టులో ఆయన గారి మీద కేసు ఫైల్ చేస్తున్నాము. ఆజాద్ గారు కూడా నాతో వస్తున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆఫీస్లో. మీడియా వాళ్ళందరూ కూడా ఎవరైనా అక్కడికి వచ్చినా కూడా లీగల్గా నేను కేసు ఫైల్ చేయించి ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని చెప్పేసి మంగళగిరిలో ఉన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాలన్న ఆలోచనలో ఆజాద్ గారు. ఇప్పుడు ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయన గారి నాలెడ్జ్ ప్రకారంగా మాట్లాడతాడు. ఒక సాధువుని కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడతా అని చెప్పేసి నా తండ్రి పరమశివుడి మీద ఆన తీసుకున్నాను. కాబట్టి ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మీ అందరికీ, మీడియా ఛానల్ అందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ ఉన్నాను. మీరందరూ ఇలాంటి విషయాలని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు, ధర్మాన్ని కాపాడాలి, మనందరం కూడా ఒకటి కావాలి. ఆ అమ్మాయిని, వర్షిణిని కూడా కాపాడాలి, వాళ్ళ తల్లిదండ్రులను కాపాడాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నాం. సరే గురువు, జై హింద్. ఈ రోజు మీరు అంటే ఇప్పుడు అఘోరి మాత గురించి అన్ని తెలిసి మీరు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతమంది ఉన్నా కూడా మీరే ముందుకొచ్చారు. రేపటి దినాన ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఎవరైతే రుజువుతో నేను వచ్చినా నిజంగానే నాకు పెళ్ళయింది అని చెప్పేసి అన్ని చూపెట్టడం జరుగుతుంది. ఒకవేళ తను భయపడి ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చేసి తను మధ్యలో వెళ్ళిపోతే మీరేం చేస్తారు? అలా ఉండదు, మధ్యలో వెళ్ళిపోవడానికి ఏముండదు. ఇప్పుడు ప్రూఫ్స్తో వచ్చింది ఆ అమ్మాయి, ఆ అమ్మాయిని కాపాడడం ధర్మం. నేను చెప్పింది కూడా అదే, 100 మంది దోషులకు శిక్ష, ఒక నిర్దోషికి శిక్ష మన దగ్గర రాస్తుంది. కాబట్టి మీరందరూ అమ్మాయిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఓ బెంబేలు ఎత్తేసేసి హడావిడి ప్రశ్నలు, కొంతమంది మీడియాలు ఉంటారు, ఇంకా ఆ అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పి ఫాలోఅప్లు చేయడానికి పోతారు. ఆ అమ్మాయి ఎక్కడ ఉండదు. ప్రస్తుతానికి నిర్ణయాల కోసం అని చెప్పేసి వాళ్ళ సొంత మామయ్య గారు ఆ అమ్మాయిని ఇప్పుడు తిరుపతికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు గుడి కోసం వస్తూ కలిసి వెళ్దామని వచ్చారు. కాబట్టి ఆ అమ్మాయిని మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఒక వారం 10 రోజులు మనం ధర్మ ప్రయత్నం కోసం తిరగాలని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నాను. ఎవరైనా వెళ్ళారు, మాట్లాడారు, వచ్చిందంటే మాత్రం నేను మాత్రం ఊరుకునేవాడిని కాదు. ఆ అమ్మాయి కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చింది, ఆ ధైర్యాన్ని కాపాడే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరుతూ జై హింద్.